నల్గొండ జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ను అవమానపరిచిన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రఘువీరెడ్డి జాతీయ యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతిని పురస్కరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుజరాత్ రాష్ట్ర రాజ్యసభ సభ్యులు కేసరి దేవసిన్హా జులా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ భారత్ మాతాకి జై నినాదాలతో నల్గొండ పట్టణంలోని పురవీధులు మారుమోగాయి. ఎన్జీ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ జూనియర్ కళాశాల వద్ద ముగిసింది. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులతో జాతీయ సమైక్యత పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తామని ఏకతా ప్రతిజ్ఞ చేయించడమైనది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథి ఉండి తాను పాల్గొనకపోవడమే కాకుండా జిల్లా అధికారులను కార్యక్రమంలో పాల్గొనపోకుండా చేయడం సిగ్గుచేటని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర అనంతరం 565 సంస్థానాలను భారత సమాఖ్యలో విలీనం చేసిన సమైక్యతావాది, మానవతావాదని అన్నారు. ఆయనను భారతదేశ ఉక్కు మనిషిగా గౌరవించడం అతని దూరదృష్టి, కర్తవ్య నిష్ఠకు నిదర్శనమని పేర్కొన్నారు. భారత ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా ప్రతి పార్లమెంట్కి కూడా మరి ఒక రాజ్యసభ ఎంపీ కావచ్చు, లోక్సభకు సంబంధించినటువంటి ఎంపీ గారు, అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ, అదేవిధంగా అధికార యంత్రాంగంతో కలిపినటువంటి ఒక ర్యాలీ. ఇది కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మరి ఆ గొప్ప మహనీయుడు స్వతంత్ర భారతదేశంకి 565 సంస్థానాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి భారతదేశంలో విలీనం కాలేనటువంటి చరిత్ర కూడా మనందరికీ తెలిసింది. మరి అలాంటి సంస్థానాలని భారతదేశంలో విలీనం కావడానికి కృషి చేసినటువంటి గొప్ప మహనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మరి వారి 150 జయంతి ఉత్సవాలు నల్గొండలో నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో భాగమైనటువంటి నల్గొండ జిల్లాలో రాత్రి కూడా ట్రాఫిక్ లేని సమయంలో చిన్న కొబ్బరికాయ పడితే మా హిందూ బంధువుల మీద కేసు. మరి అదే అవతల రోడ్లో మరి అదే ముస్లిమ్స్ కి ఒక తోరణాలన్నీ పెట్టుకొని వారు నెల రోజులు ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటే ఒక డెసిగ్నేటెడ్ టైం పీరియడ్ ఏం లేకుండా ఒక మనిషి చచ్చిపోయి సాక్షాత్తు ఆ యొక్క ఉరుసుకి యొక్క ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఈ యొక్క జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అసమర్థత వల్ల ఒక మనిషి చచ్చిపోయినటువంటి ఒక దుర్మార్గపు ఒక ఘటన అక్కడ జరిగింది. మరి వెంకటరెడ్డి గారు రారు అంటే వెంకటరెడ్డి గారు దేనికి రారు? మరి 3 సార్లు కాంగ్రెస్ కౌన్సిలర్ మరొక దళిత మహిళ చనిపోతే కూడా మరి కేవలం పరామర్శించలేదంటే నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి యొక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అరాచకాలు చాలా పెరిగిపోతా ఉన్నాయి. ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద రోజులు కేసులు పెట్టడం, ఈరోజు జూబ్లీ ఎలక్షన్ గెలిచినంత మాత్రాన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికో నల్గొండ జిల్లా నాయకులకు మంచి పేరు ఉన్నది కాదు. 100% నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలని చిత్తుగా ఓడగొట్టడానికి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఎప్పుడు యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయని అందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. ఈరోజు నాగార్జున సాగర్లో ప్రభుత్వ ఆసుపత్రిలో చూసినట్టయితే 17 నుంచి 20 మంది చిన్నారులు ఒక రాంగ్ మెడికేషన్ వాడుగా జిల్లా అధికారుల యంత్రాంగాన్ని రానియకుండా ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ యొక్క కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈ యొక్క మీరు ఇన్విటేషన్ చూడొచ్చు. ఈ యొక్క ఎస్టీమ్ గెస్ట్గా ముఖ్య అతిథులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొండూరు రఘువీరెడ్డి గారు వారి పేర్లు ఉన్నాయి. అదేవిధంగా ఇలా త్రిపాఠి గారు, ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు శ్రీనివాస్ గారు, వీరందరూ ఉన్నారు. అంటే జిల్లా కలెక్టర్ గారు ఈ రకమైనటువంటి యొక్క ఇన్విటేషన్ లిస్ట్ని అనౌన్స్ చేస్తారు. కానీ ఈ యొక్క మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు కానివ్వండి, ఎంపీ రఘువీరెడ్డి కానీ ఎవరు కూడా రాలేదు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అవమానించినట్టుగా మేమందరూ కూడా భావిస్తా ఉన్నాం. నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మోసం చేసింది మీరే. సర్దార్ వల్లభాయ్ పటేల్ని మోసం చేసినటువంటి పార్టీ మీది కాబట్టి మరి మీకు మొక్కలు లేక
మీరు ఈ యొక్క కార్యక్రమానికి రాలేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ యొక్క జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు, ఈ యొక్క ఎంపీ రఘువీరెడ్డి గారు వారు రాకుండా మరి ఒక జిల్లా యంత్రాంగాన్ని మొత్తం కూడా రానియకుండా ఆపడానికి కూడా మేము తీవ్రంగా